మీడియా మిత్రులకి మా జన సైనికులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఇక్కడ ఈరోజు కడప జిల్లాలో మీటింగ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా పేరు తుంగారమణయ్య, జనసేన పార్టీ కడప. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ చెప్పినారు, మా సహోదరులు, మా పిఎస్లు అందరూ, నాగేశ్వరరావు అనే జర్నలిస్టు ముసుగులో మా పవన్ కళ్యాణ్ మీద ఏదో చేయాలని ఆయన నోరు జారి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి నాగేశ్వరరావు కాదు, నాగుపాము మాదిరి బుస్సు కొట్టినాడు. ఇది మళ్ళీ ఇది దానికి బుస్సుకు అవి మళ్ళా కట్టెలతో కొడతారని తెలిసి, ఎందుకంటే అది ఏ మట్టి పల్లి వేసినా కూడా బుస్సు కొడుతుంది. అలాగా నాగేశ్వరరావు ఈ జర్నలిస్ట్ ముసుగులో ఏదో చేయాలో పవన్ కళ్యాణ్ అని వాడినాడు. అది కుదరకపోయేదానికి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఆయన అన్నాడు, నా సబ్స్క్రైబర్లు పెరిగినారు ఇప్పుడని. అంటే సబ్స్క్రైబర్ల కోసము ఒక నీతి నిజాయితీ గల నాయకుడి మీద ఎంత మాట అయినా అంటారా? మీరు సంస్కారం లేదా? మీకు హీనత లేదా? కొందరు అంటారు తెలంగాణ వాళ్ళు, మాది తెలంగాణ పౌరసాల గడ్డ అని. ఏమి గడ్డయా మీ గడ్డ? పౌరసాల గడ్డ. మీ పౌరసాల గడ్డ తెలంగాణ ప్రజలను కాదు చెప్పేది. తెలంగాణలో మాట్లాడిన కొందరు వ్యక్తుల గురించి నేను చెప్తాను. తెలంగాణ గురించి మాకు కాదు. తెలంగాణలో మాట్లాడిన వాళ్ళు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పోకూడదా? అంటే మీదేమో పాకిస్తాన్, ఇది ఇండియానా? కాదు కదా, అంతా ఇండియానే కదా. 29 రాష్ట్రాలు ఎక్కడైనా ఎవరైనా తిరగవచ్చు కదా. మీరు అంటారు బిడ్డ చెప్తాను, కడప నుంచి చెప్తాను, మేము కూడా మీ భాషలోనే చెప్తాం, కడప నుంచి హెచ్చరిస్తాను మిమ్మల్ని. కొందరు పృథ్వీ, ఎవరు పుల్లమ్మ, యాదగిరి అనే అతను జర్నలిస్టు, ఎంత వయసు 70 ఏళ్ళు ఉంటాయి. అసలు తెలివి తక్కువ మాట్లాడుతూ ఉంటాడు. చదువుకున్న వాళ్ళు మాట్లాడతారా? కూనాడు కూడా అంత నీచ నికృష్టంగా మాట్లాడు. ఇన్నోళ్ళు కూడా ఉమ్మేస్తాను నీ మీద, నీ మాటలు నీ మీదనే ఉమ్మేస్తున్నారు. నీకు ఎందుకు లేదు? కడుపుకు అన్నమే కదా తినేది, గడ్డి తినడం లేదు కదా. నాగేశ్వరరావు మాట్లాడింది వెనక్కి తీసుకున్నాడు. ఆయన వెనక్కి తీసుకుంటే పోలీసు వాళ్ళు ఏదో దేనికి పోయినారో కూడా తెలియకుండా మీరు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చినారని దాన్ని రెచ్చగొట్టి 2 కులాల మధ్యలో చిచ్చు పెడుతుంటారా? ఆంధ్ర తెలంగాణ అంటే వేరు కాదు, అన్నదమ్ముల లెక్క. ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, తెలంగాణ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు అక్కడికి పోతారు, అక్కడ ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇక్కడ చదువుకుంటున్నారు. మరి కాలేజీలో చదువుతారు, మీరు రావద్దని చెప్పడం లేదే? మా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఫస్ట్ ఏమొచ్చినా కూడా, వరదలు వచ్చినా కూడా ఇది అబద్ధం పడే మీరు అనలేదే పవన్ కళ్యాణ్ గారు? మీ ఆంధ్ర డబ్బులు మాకు వద్దు, మీ పవన్ కళ్యాణ్ డబ్బులు వద్దని ఆ రోజు అనలేదు కదా. ఎందుకు ఖండించలే? ఆ రోజు మీరే కడుపుకు గడ్డి తింటానా? గంతలు కట్టుకోండిరా. గుడికి తిరుపతి దేవస్థానం నుంచి 32 కోట్లు వచ్చి చేసినాడు అభివృద్ధి పనుల కోసం. ఆ రోజు ఒక్కడు కూడా మాట్లాడలేదే. ఆ రోజు దేవుడు అన్నారే. ఈరోజు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మిమ్మల్ని గురించి ఏమన్నా మాట్లాడినాడా పవన్ కళ్యాణ్ గారు? ఒక్క మాట కూడా మాట్లాడాల. వాళ్ళు మీరే మాట్లాడినారు, మీరే వెనక్కి తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే బిడ్డ చెప్తానా, మీ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు మళ్ళీ హెచ్చరిస్తాను. కడప గురించి రాయలసీమ గురించి తెలిసే ఉంటుంది, మీ సినిమాలో చూసింటారు. అది పునరావృతం అయితే ఖబర్దార్ జాగ్రత్త అని చెబుతా హెచ్చరిస్తాను కడప నుంచి. జై జనసేన, జై జనసేన.